టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీపై బీసీసీఐ సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిట్నెస్, ఫామ్పై అనుమానాలుండటంతో జాతీయ జట్టు నుంచి ఇంతకాలం పక్కన పెట్టారు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తుండటంతో 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని అతని రీ ఎంట్రీపై గంభీరంగా ఆలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సయ్యద్ ముఖ్తార్ అలీ ట్రోఫీ, రంజీ క్రికెట్లో షమీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం షమీ దేశవాళీ ప్రదర్శనను సెలెక్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. అతడిని పూర్తిగా పక్కన పెట్టేశారన్నది తప్పని, అవసరం వస్తే తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలు బలంగానే ఉన్నాయని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. మొహమ్మద్ షమీ పేరు సెలక్షన్ చర్చలో తరచూ వస్తూనే ఉందన్నారు. అతడు ఇంకా సెలక్షన్ రాడర్ నుంచి బయటకు పోలేదన్నారు. ఒక్క ఫిట్నెస్ అంశమే ఆందోళనగా చెప్పారు. మార్చి 2025లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. అయితే ఆ టోర్నీలోనే 9 వికెట్లతో భారత జట్టు తరపున సంయుక్త అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు. అతడి చివరి వన్డే న్యూజిలాండ్ పైనే కాగా చివరి టెస్ట్ మ్యాచ్ 2023 జూన్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. షమీపై చర్చలు కొనసాగుతుండటంతో ప్రధాన కారణం అతడి గణాంకాలే. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముఖ్తార్ అలీ ట్రోఫీలో ఆడిన 6 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. రంజీ సీజన్లో కేవలం 4 మ్యాచ్ల్లోనే 20 వికెట్లు తీసి తన సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించారు. షమీని నిర్లక్ష్యం చేయడంపై మాజీ క్రికెటర్లు కూడా ప్రశ్నలు లేవనెత్తారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇచ్చిన సందర్భాల్లో కూడా షమీని వన్డే జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని మహ్మద్ కైఫ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. పేస్ విభాగంలో ప్రయోగాలు జరుగుతున్న వేళ పెద్ద మ్యాచుల్లో అనుభవం ఉన్న షమీ లేకపోవడం స్పష్టంగా కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా వైట్ బాల్ టూర్కు ఎంపిక కాకపోవడంపై షమీ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు సెలెక్టర్లకు ఫిట్నెస్ అప్డేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ ఫిట్నెస్ పై స్పష్టత లేకపోవడమే ప్రధాన కారణమని వివరించారు.